డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణ పనులు కామారెడ్డి జిల్లాలో ఊపందుకున్నాయి. రాష్ట్రంలో ఎక్కడా పనులు ప్రారంభం కాకపోయినా కామారెడ్డిలో మాత్రం స్పీడప్ అయ్యాయి. ఇళ్ల నిర్మాణం స్టార్ట్ కావడంతో డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు సంతోషంగా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూమ్ స్కీమ్ అన్ని జిల్లాల్లో ఇంకా పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు. అయితే కామారెడ్డి జిల్లాలో మాత్రం అధికారులు, ప్రజాప్రతినిధుల కృషితో ఇళ్ల నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి. దీంతో కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పేదలకు 2 పడకల ఇళ్లు నిర్మించాలన్న సీఎం కలను నిజం చేస్తున్నారు కామారెడ్డి అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఎక్కడా పూర్తి స్థాయిలో పనులు ప్రారంభం కాకపోయినా కామారెడ్డి బాన్సువాడలో మాత్రం ఇళ్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. గ్లోబల్ టెండర్ విధానంతో తొలుత ఇక్కడ కూడా కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. అయితే మంత్రి పోచారం కృషితో స్థానిక కాంట్రాక్టర్లే టెండర్ తీసుకుని పనులు కూడా స్టార్ట్ చేశారు. బాన్సువాడలోని బీడీ కార్మికుల కాలనీ, వీక్లీ మార్కెట్, బీర్కోర్, బైరాపూర్ గ్రామంలో ఇళ్ల నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఇక్కడ ఈ బాన్సువాడలో బీడీ వర్కర్స్ లో 52 ఇండ్లు, ఈ సిక్కులకు 13 ఇండ్లు, బీర్కోర్ మండల్ బైరాపూర్ లో 20 ఇండ్లు, కోటగిరి మండల్లో దోమలడిగి 40 ఇండ్లు టెండర్ చేపించి పనుల్ని ప్రారంభోత్సవం అయ్యే విధంగా మంత్రి గారు చొరవ తీసుకొని కాంట్రాక్టర్లు కూడా మంచి చురుకుగా పనులు ప్రారంభించారు, చేస్తా ఉన్నారు. బైరాపూర్లో రూఫ్ లెవెల్ వరకు వచ్చేసిన ఇండ్లు, బాన్సువాడ బీడీ వర్కర్స్ కాలనీలో ఫూటింగ్స్ నడుస్తున్నాయి. ఈ సికిందర్ కాలనీలో కూడా అక్కడ కూడా అన్ని ఫూటింగ్స్ చేసారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక కట్టిస్తా అని మాటిచ్చిండ్రు, కట్టిస్తుండ్రు. మాకెంతో సంతోషం. మేము 20 ఏళ్ల నుంచి బీడీలు చేసినాం, కానీ మాకు అద్దెకు ఉండే బీడీలు చేసినాము. మాకు ఇప్పుడు అవకాశం ఇచ్చిండ్రు, మాకెంతో సంతోషం ఉంది. జిల్లాలో మొత్తం 2675 ఇళ్లు మంజూరు కాగా కేవలం 150 ఇళ్ల నిర్మాణం మాత్రమే జరుగుతోందంటున్నారు అధికారులు.